మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడుతాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, విశేషంగా ఏప్రిల్ మాసం 2026 తులారాశికి ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా కలిసి వస్తుంది? మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నిలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. మనకి ఈ తులారాశి వారికి ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో షష్ఠస్థితిగతులైనటువంటి రవి కుజ బుధ గ్రహాల వల్ల శత్రువులపై ఆధిపత్యం సంపాదిస్తారు. భూములు ఎవరి పేరు మీద అయితే రేట్లు ఉన్నాయో, స్థలాలు ఉన్నాయో, తులారాశి వారికి వాళ్ళ రేట్లు పెరిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే శత్రువులపై ఆధిపత్యం వీళ్ళు సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ ఏప్రిల్ 14 దాటిన తర్వాత ఈ యొక్క రవి మేషరాశిలో ఉచ్చస్థితిగతుడవుతున్నాడు. అందువలన వీళ్ళకి ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా చాలా సునాయాసంగా జరిగిపోతాయి. ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి లాభాలు వస్తాయి. నూతన వస్త్రాలంకరణలు. శుక్రుడు కూడా మనకి మీనరాశి నుంచి కస్ప పీరియడ్లోకి మేషం కస్పలో ఉన్నాడు. ఆ రీత్యా వీళ్ళందరికీ కూడా లవ్ అఫేర్స్ ఎక్కువైపోతాయి కొంతమందికి ఇందులో. సో భార్య తరపు బంధువులంతా కూడా వీళ్ళకి సహకరించడము, భార్య సహకరించడము, అత్తగారు సహకరించడము, ఇస్తానన్నటువంటి కట్నానికంటే కూడా డబల్ రేట్లు రావడము, ఇలా అనేకమైనటువంటి లాభాలు వీళ్ళకి కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత ఈ యొక్క తులారాశి వారికి పాపం వీళ్ళు చేసింది కాదు, వీళ్ళ కొంతమంది తులారాశి వాళ్ళని అబ్జర్వ్ చేశాను నేను. ఏది చేసినా సరే వెరీ ప్రాక్టికల్ చెప్తాను నేను. వీళ్ళ ఫాదర్లు సెకండ్ సెటప్లు పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఆస్తులు సవతులకి వాళ్ళకి మేలు చేయాలనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళకి మేలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి పోనీ వాడు కనీసం ఇద్దరు భార్యలకి వాళ్ళకి పిల్లలకన్నా సంతానానికన్నా హెల్ప్ చేస్తాడంటే అది చేయకుండా తీసుకెళ్ళి బ్రోకర్ గారి చేతిలో పోనీ ఫుల్గా డబ్బులు తీసుకున్నాడంటే ₹1,00,00,000 దానికి 50,000 తీసుకుని అన్నట్టుగా మొత్తం మీద ఆస్తులన్నీ కూడా కోర్టుల్లో పెట్టేశాడు. ఆ బ్రోకర్ గారు ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా రాసుకుంటాడు అండ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని పెట్టేసి అండర్స్టాండింగ్ MOU రాయించుకొని అది కోర్టులో పెట్టేసి స్టే తీసుకొచ్చేసి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు. ఆ కోర్టు కేసుల్లో ఈ యొక్క తులారాశి వారు తిరుగుతున్నారు. అలాగే తులారాశి వారికి మనం చూసినప్పుడు అరే మంచి ఉద్యోగం చూసుకోరా మంచి వయసులో ఉన్నప్పుడు అని చెప్తే వాళ్ళు 20 సంవత్సరాల క్రితం చెప్పినప్పుడు ఆడవాళ్ళు కూడా అబ్బే లేదు మేము చేస్తాం అని చెప్పేసి ఈ చిన్న చిన్న ఫ్యాక్టరీల్లో వాళ్ళు చేరితే చేరారు. ఓకే, వాళ్ళ పిల్లల్ని కూడా ఎలా చెడగొట్టారంటే ఇదే ఉద్యోగం నో ప్రాబ్లం అని అటు పిల్లల్ని సరిగ్గా చదివించకుండా, ఆ స్కూళ్ళ క్యారేజీలు కట్టకుండా, ఇటు ఈ జాబుల్లో వెళ్ళిన తర్వాత ఒక 20 సంవత్సరాల తర్వాత ముసలాళ్ళు అయిపోతారు కదా, 50స్లోకి రాగానే వాళ్ళు నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఉద్యోగాలను తీసేశారు. ఆ విధంగా అన్ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది ఈ తులారాశి వాళ్ళు చాలామంది ఇప్పుడు పడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, అటు పిల్లల చదువు నాశనమైంది. ఏజ్లో ఉన్నప్పుడు మొగుడు మాట వినలేదు, లేకపోతే పిల్లం మాట మొగుడు వినలేదు. ఏ జాబ్లను పరమావధిగా వెళ్ళిపోయారు, ఏజ్ అయిపోయింది. అండ్ వాట్ యూ కెన్ డూ, ఇప్పుడు హ్యాండ్స్ ఆఫ్ లాగా కూర్చొని చేసుకుంటున్నారు. ఈ రకంగా ఈ యొక్క తులారాశి వారు చేసినటువంటి తప్పిదాలు, దానికి ఇప్పుడు రిపెంటెన్స్ చేసినా ఇంకేం ప్రయోజనం లేదు. ఇకపోతే ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహము రా అని పిలుస్తోంది. ఎక్కడ? ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్లు జరిగిపోతున్న సమయంలో ఉత్తప్పుడు పాపం వీళ్ళ ఫారెన్ కోసం ట్రై చేస్తున్నా ఎన్నోసార్లు అవ్వట్లేదు. కానీ ఇప్పుడు వీళ్ళకి దుబాయ్ దేశాలు వాళ్ళు ఆఫర్లు ఇస్తున్నారు. ఓ పక్క బాంబులు పడుతున్నాయి, ఏం పర్లేదు, ఇదే మంచి సమయం రెండరా అని చెప్పి ఉద్యోగాలు కూడా ఇస్తున్నారు. ఈ సమయంలో తులారాశి వాళ్ళంతా కూడా దుబాయ్ వెళ్ళిపోవడం మంచిది. ఉంటే ఉంటుంది, ప్రాణం పోతుందని రిస్క్ చేయాలి. సో ఆ విధంగా విదేశాలలో ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి మొట్టమొదట. ఇక భార్యాభర్తల మధ్య కొట్లాటలు, ఫైటింగ్లు, ఇవన్నీ కూడా మిస్అండర్స్టాండింగ్స్, ఇవన్నీ కామన్. భర్త ఎటువంటి భార్య తిట్టం, ఈ రకంగా ఈ యొక్క తులారాశి వారు వెళ్తున్నాయి. ఏమండి లేదండి చాలా అన్యోన్య దాంపత్యం అండి అంటే మీరు ఏమన్నా రాధాకృష్ణులా
ప్రపంచంలో నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, వరల్డ్లో ఒక్కటి కూడా రాధాకృష్ణలాగా అంత అన్యోన్యంగా ఉండగా దాన్ని చూపించమనండి. నెవర్. ఓన్లీ అడ్జస్ట్మెంట్ అండ్ హిపోక్రటిక్ లవ్. ఎక్కడో రేర్గా ఎక్కడో 0.001% ఉంటే అది వేరు. దానికి ఏమైనా ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. దానికి రాధాకృష్ణలతో పోల్చుకోవడానికి దమ్ము ధైర్యం ఉండాలి. వివాహాలకి ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది? వివాహాలు ఏముంది, ఎప్పుడు అనుకూలమే వీళ్ళకి. తులారాశి వారికి గురుడు భాగ్యంలో ఉన్నాడు. ఉన్నప్పటికీ కూడా వివాహాలకి ఎందుకు అడ్డంకులు వస్తున్నాయి? పెళ్లి కొడుకులు లేక కాదు, అమ్మాయిలు బుద్ధి లేని వాళ్ళు చెప్తా ఉంటారు. మ్యాట్రిమోనియం వాళ్ళు క్రియేట్ చేస్తారు, వాళ్ళ హైప్. అబ్బాయి ఆడపిల్లలు దొరకట్లేదండి, అబ్బాయి ఆడపిల్లలు దొరకట్లేదండి. మరి దొరకని వాళ్ళని ఇలా ఎక్కడ తెచ్చిస్తున్నారు? దేశం పుచ్చిపోయిందా ఆడపిల్లలు తగ్గిపోవడానికి? అంటే వీళ్ళు అడిగిన కట్నాల రేటు లేదు కాబట్టి ఆడపిల్లలు దొరకట్లేదని అంటారు. కాబట్టి వివాహాలకు అత్యంత అనుకూలమైనటువంటి సమయం ఇప్పుడు. బ్రహ్మాండంగా ఈ ఏప్రిల్ నెలలో వివాహాలు అయిపోతాయి. అలాగే బంగారము గంగారము ఇవన్నీ కూడా రేట్లు ఎక్కువగా ఉన్నాయని మురిసిపోతున్నారు. ఇప్పుడు అడుగుతున్నారు ఇదివరకు కట్నం రేటు 15 కోట్లు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లే డైరెక్ట్గా కొంతమంది ఇప్పుడు పెళ్లి కొడుకులు వాళ్ళు ఎంత కావాలని, వాళ్ళ ఫ్యామిలీ ఎన్ని కోట్లు కావాలని చెప్పి డైరెక్ట్ అడుగుతున్నారు. వాళ్ళు మామూలు పేదవాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు ఏమవుతాయి? లాని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పోలీస్ ఆఫీసర్స్, ఐఏఎస్లు వీళ్ళ కట్నాలు అడగడమే కాకుండా వీళ్ళ పిల్లల పాపం అంతే కట్నాలకు ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. నో, అలా అవ్వకూడదు. కాబట్టి మామూలు మనిషి ఎలాగా ఆదర్శంగా తీసుకుంటాడు? ఇప్పుడు చూడండి, కొన్ని రోల్ మోడల్స్ ఉన్నాయి మా స్టూడెంట్స్ ఐఏఎస్లు. వాళ్ళు చక్కగా వెళ్ళిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. రోల్ మోడల్స్, హీరోస్ ఉన్నారు. వాళ్ళు వెళ్ళి జిల్లా పరిషత్ స్కూల్లో వాళ్ళు చదివే చోట వాళ్ళు వేసుకొని చదివించుకుంటున్నారు. కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజెస్కి వెళ్ళట్లా. రోల్ మోడల్స్ మా ప్రిన్సిపల్స్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చదివించుకునే స్కూళ్ళల్లోనే వేసుకుంటున్నారు. మామూలు జనమే తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ స్కూల్ అని వెళ్తున్నారు. మళ్ళీ టెక్స్ట్ బుక్ 18,000 పెట్టగానే ఎక్కడ బాబా ఇది ఏమన్నా వెండి బంగారం ధరలా అని మొన్న ఈ మధ్యన ఒక ఆవిడ పాపం ఉద్యమం చేస్తుంది. ఆ పిచ్చి తల్లికి తెలియదు ఏంటంటే ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు తర్వాత వీళ్ళ అన్నీ కూడా పేరెంట్ కమిటీ పెడుతుంది. పేరెంట్ టీచర్స్ కమిటీ పెట్టేసి మీరు డిసైడ్ చేసుకోండి అన్నాడు. అలాంటి పోరాటాలన్నీ మనం చిన్నప్పుడు పెద్ద పెద్ద ఎయిర్ ఫోర్స్ వాళ్ళ మీద మనం చేసాం. ఎయిర్ ఫోర్స్ స్కూల్స్ మీద వాటి మీద ఒక కమిటీ కదా ఫార్మ్ అయ్యి. సో ఇవన్నీ వేస్ట్ అనమాట. సో నో వన్. అందువల్లనే మనం సీనియర్స్ బాగా పరిపక్వం చెందిన వాళ్ళు ఏమంటారంటే సమాజాన్ని మార్చలేము సార్, మీరు వీడియోల్లో పాపం చెప్తున్నారు జనాల్ని మార్చాలి, ప్రక్షాళన రిఫర్మేషన్ అంటారు. కానీ మన డ్యూటీ మనం చేయాలి, వాళ్ళు మారినా మారకపోయినా. అంత పరిణతి తులారాశి వాళ్ళకి ఇప్పుడు వస్తుంది అనమాట నేననేది. సో బట్టలు కొంటారు, కొత్త స్థలాలు కొంటారు, మంచి షేర్స్లో మంచి బిజినెస్లు చేసుకుని. ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్త లేకపోతే నష్టపడే అవకాశాలు కనిపిస్తున్నాయి? తులారాశి వారికి ఇప్పుడు అన్ని విషయాల్లోనే బాగానే ఉంది. పిల్లల మీద గారాబం బాగా పెడుతున్నారు, అదొక్కటే పెట్టకూడదు. వీళ్ళకి జనాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. తులారాశి వారికి ఎప్పుడు కూడా జనాలు ఉండాలన్నమాట ఎప్పుడు పక్కన. సో అతి గారాబం చేస్తే పిల్లలు పాడైపోతారు. అందుకే మా గురువుగారు మొన్న కోడిగుడ్లు పెట్టి శోభనం పెళ్లి కొడుకుల్లా స్టూడెంట్స్ని అన్ని వసతులు ఇవ్వాలా అని పాప మంచి ఉద్దేశంతో చెప్పారు. పుల్లారెడ్డి అని ఆ స్టూడెంట్ ఉండేవాడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అతను. అతను ఏం చేసేవాడు, ఎంటెక్ చదివిన స్టూడెంట్స్ని నేల మీద కూర్చోబెడుతున్నాడు. ఏంటి పుల్లారెడ్డి నేల మీద కూర్చోబెడుతున్నాడు. స్టూడెంట్స్ అన్నాడు, కూర్చోబెట్టాలి, కుర్చీలు ఎందుకు వీళ్ళకి, స్టూడెంట్స్ వాళ్ళు అనేవాడు. వాడే రైట్ అనిపించింది. అదే మా గురువుగారు ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు అదే చెప్పబోయి వేరే రూట్లోకి వెళ్ళిపోయింది అనమాట. సో ఆ విధంగా తులారాశి వాళ్ళకి ఇప్పుడు బ్రహ్మాండంగా పాపం ఉంది. పిల్లలకు గారాభం అయి పెట్టకూడదు అండ్ వితండవాదాలు చేయకూడదు. వీళ్ళు ఏంటంటే పట్టిన 3 కందేలకి 3 కాళ్ళు అనే రకం ఈ నెలలో, ప్రతిసారి కాదు. అండ్ ఎప్పుడు కూడా పార్టీలు పబ్బాలన్నీ తిరిగే వాళ్ళకి వైరాగ్యాలు వచ్చేస్తాయి. ఇప్పుడు కొంతమందికి చెస్ట్ పెయిన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, ఎప్పుడు పార్టీలు పెట్టుకుంటూ ఉంటారు చాలామంది, ఎక్కువ మంది. సో ఈ రకంగా వండర్ఫుల్గా ఉంది. ఓకే, ఇక ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు గురుగారు? పరిహారాలు ఏమిటంటే ఈ తులారాశి వారికి మనము ఈ యొక్క కుజుడు మనకి బాగా ఉండాలి. మెయిన్గా పాపం వీళ్ళకి ధైర్యం లేకపోవడము, అప్పుల బాధలు. అసలు ప్రపంచంలో అన్ని బాధల్లోకి వెళ్ళిన గొప్ప బాధ ఏంటంటే అప్పుల బాధ అనమాట. ఎవరెక్కడి నుంచి వస్తారో తెలియదు, ఎప్పుడు డబ్బులు అడుగుతారో అందుకని ఆ యొక్క కుజ జపం చేసుకోవాలా, కుజ స్తోత్రాలు చదువుకోవాలి. ఇది రొటీన్, అందరూ చేస్తున్నాం అండి, అలాంటి రెమెడీస్ చెప్పకండి, చెత్త రెమెడీస్ అని పరిణతి వీళ్ళు ఎదిగిపోయారు. ఇప్పుడు కస్టమరు జ్యోతిష్కులు చెప్పేది ఏంటలా, జ్యోతిష్కులకే రెమెడీస్ చెప్తున్నారు వీళ్ళు, ఇలా చెప్పండి అని. కాబట్టి వీళ్ళు ఏం చేయాలని అంటే, మనకి ఒక 10,000 మెట్లు ఎక్కే ఊరుంది,
మౌంట్ ఆబు, గిర్నార్ అని ఉంది, దత్తాత్రేయ స్వామి గుళ్ళు. అక్కడ పాదకులు ఉంటాయి. పైకి తీసుకెళ్ళడానికి కింద నుంచి 10,000 అవుతుంది అనమాట. 10,000 మెట్లు మోయడానికి పల్లకి వాడికే 10,000 అవుతుంది. ఈ మధ్యన యాత్రలు పెట్టారు మన శిష్యులు. గిర్నార్ యాత్ర భూమి మీద వదిలేశారు. కేదార్నాథ్ యాత్ర, మానస కైలాసం యాత్ర ఇవి వచ్చి పెట్టేశారు. 3,60,000 కడితే కైలాసంలో మెట్లెక్కిచ్చేసి అది తీసుకెళ్తారట. గుర్రాల మీద, గాడిదల మీద, కంచర గాడిదలు ఉంటాయి, మ్యూల్ అంటాం. లేదా విమానంలోనే తిప్పేస్తాం, 80,000 టికెట్. వెళ్ళిపోతున్నారు జనం. ఇలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచిదే. కాబట్టి ఏమీ లేని వాళ్ళకి ఏంటంటే చక్కగా గాణగాపురం దత్తాత్రేయ స్వామి వారికి కాలి నడకన వెళ్ళాలి. బస్ స్టాండ్ నుంచి చెప్పులు లేకుండా వెళ్ళాలి. ఎవరు పాటించట్లేదు. నేను వీడియోలో చెప్పుకోవడమే. అక్కడ పంతుల్స్కి లంచాలు ఇస్తున్నారు వీళ్ళు. మామూలుగా వెళ్ళాలి, గురువారం లైన్ నుంచోవాలి, గణగాపురంలో ఆ యొక్క గురుచరిత్ర పారాయణ చేసుకోవాలి. ఆ నది ఒడ్డును కూర్చొని చేసుకోవచ్చు. వాళ్ళంతా కూడా ఆ లీలలన్నీ కూడా తన్మయత్వం చెందాలి. స్వామి నృసింహ సరస్వతి స్వాముల వారు ఉన్నప్పుడు ఏ విధంగా వీళ్ళు చేశారు అన్నది కళ్ళ ముందు కనబడాలి. అండ్ గురువు లేకుండా గణగాపురం వెళ్ళకూడదు. ఒక ఆవిడ వచ్చింది, అమెరికా నుంచి నేను వస్తున్నాను గురువు గారు, మా తమ్ముడితో వెళ్ళిపోతున్నాను. ఆమె డిసైడ్ చేసేసుకుంది, వెళ్ళిపోయింది. ఇంకొకడు వచ్చాడు, గురుగారు రేపు రాగలుగుతారా మీరు అంటాడు. నా టైమింగ్ చూడడం అనమాట. వాడికి వాడే వెళ్ళి వచ్చేస్తారు. ఆ విధంగా ఇవన్నీ పనిచేయవు. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. గురువుతో వెళ్ళాలి. గణగాపుర క్షేత్రానికి ఒక్కటే రూల్స్. కాబట్టి చక్కగా 11 మందికి అన్నదానం చేసుకోవడము ఇవన్నీ కూడా ఇంటి దగ్గర. దత్తాత్రేయ స్వామి వారికి ఈజ్ ఎ వెరీ స్ట్రిక్ట్ గురువు అనమాట. ఈ విధంగా కనుక చేసుకుంటే సరే. అయితే మనం ఇప్పుడు చెప్పేవన్నీ కూడా మనము ఈ యొక్క గోచార రీత్యా ఉండేటటువంటి రాశి ఫలాలు చెప్తున్నాం. అంటే తులారాశి వారికి ఇలా జరగచ్చు అని, ఎండాకాలం ఇది కాబట్టి జరగచ్చు కాదు, అలాగే జరుగుతాయి. ఇలాగ అమావాస్య అని మన వాళ్ళు కౌంట్ చేస్తే అలాగే అమావాస్య కరెక్ట్గా 15 రోజుల తర్వాత, పౌర్ణమి 15 రోజుల తర్వాత వస్తుంది. ఎండాకాలం ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో అగ్ని ప్రమాదాలు వస్తాయని చెప్పాను. వరుస పెట్టి అగ్ని ప్రమాదాలు, బస్సులు కాలిపోతున్నాయి, మంచి ఎక్కడ పడితే అక్కడ కారు కాలిపోతుంది, అన్నీ. ఆ విధంగా మన ఋషులు ఇచ్చినటువంటి దాన్ని మినిమం ఏ జ్యోతిష్కుడైనా చెప్పగలుగుతాడు. గోచార రీత్యా మనం కష్టపడకుండా మనం వచ్చేయాలంటే ఫలితాలని ఆశించే వాళ్ళకి మాత్రం అది జరగవన్నమాట. ఇప్పుడు వ్యక్తిగతంగా వీళ్ళ కనుక జాతకంలో ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఇలాంటి వ్యక్తిగత జాతకాలు బ్రాడ్ మైండ్తో, డిసిప్లిన్తో తెలుసుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళ కనుక మనల్ని సంప్రదించినట్లయితే తప్పకుండా వాళ్ళకి మనం అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళకి చెబుదాం. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే మన దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళు డెఫినెట్లీ దే షుడ్ బి వెరీ వెల్ డిసిప్లిన్ ఉండాలి. గిగోలు పనిచేయవు మన దగ్గర. కాబట్టి తెలుసుకోవాలి, నా జీవితాన్ని నేను ఉద్ధరాత్మన, నా జీవితాన్ని నేను బాగు చేసుకోవాలి అనేటటువంటి తపన ఉండాలి. అలాంటి వాళ్ళు మనకు కావాలి. అంతేగాని ఒకసారి ఫోన్ కొట్టి ఎత్తకపోతే ఇంక వదిలేసి ఇదిగో మేము డబ్బులు ఇస్తున్నాం కదా అని ఆ టైప్లో గురువు దగ్గర నడవం. కాబట్టి మన గురువు పరంపర అనేటటువంటిది చాలా గొప్ప పరంపర మనది. కాబట్టి జాగ్రత్తగా వీళ్ళు కనుక తెలుసుకుంటే డెఫినెట్గా వీళ్ళకి మనకి లైఫ్లో వాళ్ళు సెటిల్ అవుతారమ్మా. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.